పాకిస్తాన్ పాకిస్తాన్ ఈరోజు భారతదేశం అంతా కూడా మన భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ మీద ఈరోజు మరి పహల్గాం దాడి చేసి అమాయకులైన పౌరులను టూరిస్టులుగా పోతే అక్కడ కాశ్మీర్ లోకి వచ్చి మరి టెర్రరిస్టులు వాళ్ళను 28 మందిని హతమారిస్తే మరి భారతదేశము ఎప్పటికప్పుడు అంతకుముందు యూరిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు రిటాలియేషన్ చేస్తుంది, దానికి స్పందన ఉంటది. ఆ స్పందనలో భాగంగా పహల్గాం టెర్రర్ యాక్ట్ కు బదులుగా భారతదేశం మరి మొన్న రాత్రి పెద్ద ఎత్తున టెర్రరిస్టుల క్యాంపులను ఒక్కటేసారి మొత్తము 9 క్యాంపులన్నా దాదాపు 88 మందిని ఒక్కసారి మరి ముష్కరులను హతమార్చింది. ఎప్పుడు కూడా భారతదేశము మరి ముష్కరులను మాత్రమే ముట్టుకుంది కానీ మరి పౌరులను ఎప్పుడు కూడా ముట్టుకోలే. ఎప్పుడైతే టెర్రరిస్టులను ముష్కరులను ముట్టడిస్తే తెల్లారి నుంచి మరి పాకిస్తాన్ అమాయకులైన పౌరుల మీద ఈ భారతదేశ పౌరుల మీద అటాక్ చేసింది. కాశ్మీర్ లో స్కూల్ పిల్లలను కూడా ఇద్దరిని కూడా చంపబడ్డారు ఆ అటాక్ లో. మరి అట్లనే ఆర్మీ ఇన్స్టాలేషన్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇటువంటి వాటి మీద కూడా అటాక్ చేస్తే భారతదేశము ఈరోజు మన మిలిటరీ మన త్రివిధ దళాలు ఆర్మీ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మరి భారత ప్రధాని భారత డిఫెన్స్ ఫోర్సెస్ మరి అందరు కూడా అన్ని పక్షాలు అఖిల పక్షాలు అందరూ కూడా కలిసి 140 కోట్ల ఈ దేశ పౌరులకు మరి వీళ్ళందరి ముక్త కంఠంగా వీళ్ళందరి ఆలోచన పరంగా పాకిస్తాన్ మీద ఎప్పుడైతే సివిలియన్ టార్గెట్ చేసిందో ఈ దేశము మరి యొక్క త్రివిధ దళాలు పాకిస్తాన్ మొత్తం కూడా పెద్ద పెద్ద సిటీస్ అన్నింటినీ కూడా టార్గెట్ చేసి మరి ఇస్లామాబాద్ కావచ్చు లాహోర్ కావచ్చు కరాచీ కావచ్చు మన ఎయిర్ నేవీ కూడా కరాచీ మీద కూడా అటాక్ చేసింది. కరాచీ పోర్టును కూడా మొత్తం కూడా దాన్ని అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి రోజు చూస్తున్నాం. ఎన్నడూ కూడా భారతదేశం ముందు పాకిస్తాన్ ఎప్పుడు కూడా నిలబడలే. 1965 లో వారైంది. ఆ రోజు వారైతే లాహోర్ దాకా కూడా మనం పోయినాం. లాహోర్ దాకా పోయి భూమి ఆక్రమించుకొని కూడా మళ్ళా యునైటెడ్ నేషన్స్ కానీ ఎప్పుడు కూడా ఒక సంధి బాటలో పోతాం. మరి అందరూ బాగుండాలి అన్నట్టు ఆ రోజు మళ్ళా వాళ్ళ భూమి వాళ్ళకిచ్చి మళ్ళా వెనక్కి వచ్చిన పరిస్థితి ఆ రోజు పాకిస్తాన్ 1965 ఓడగొట్టినాం. మళ్ళా 1971 లో ఇందిరాగాంధీ గారు ఏదైతే మరి కలకత్తా ఖాళీ అంటారో ఏదైతే వాజ్పేయి గారు కూడా దుర్గా మాతగా ఇందిరాగాంధీని మరి అభివర్ణించిండో ఆ ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ ముక్కలు చేసినట్టు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ కూడా ముక్కలు చేసిన సందర్భం మనం చూసాం. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఈ దేశం ముందు ఎప్పుడు కూడా నిలబడలే. అయినా కూడా ఎప్పటికప్పుడు బుద్ధి రాదా పాకిస్తాన్ కు. పదే మొన్న చూసిన యూరి గాని అంతకుముందు పహల్గాం గాని అంతకుముందు అట్లనే ఇక్కడ మన బోఫోర్స్ కార్గిల్ వార్ల కానీ కార్గిల్ వార్ 1999 లో కూడా కార్గిల్ వార్ లో కూడా అటాక్ చేశారు. అంటే 3వ కూడా పాకిస్తాన్ ఓడగొట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి అటాక్స్ చేస్తూ పోతున్నారు. మరి ఈసారి ఇది కాదు, వీళ్ళని ఊరుకునే ముచ్చట లేదని చెప్పి ఈరోజు మరి ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అందరూ కూడా మూకుమ్మడిగా ఈరోజు ఈ దేశ గౌరవం నిలబెట్టేలాగా ఈ దేశ మమ్మల్ని ఎవ్వడెక్కడ ముట్టుకున్నా ఊరుకోమని చెప్పి ఈ దేశ సైన్యం మరి అన్ని త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ అటాక్ చేసి వివిధ పట్టణాలను ఎక్కడికక్కడ మరి నాశనం చేసే కార్యక్రమం చేసిర్రు. బుద్ధి చెప్పి మళ్ళా పాకిస్తాన్ మళ్ళా కదలకుండా మళ్ళా ఎప్పుడు కూడా మళ్ళా ఇట్లాంటి కార్యక్రమం చేయొద్దనే విధంగా ఈరోజు బుద్ధి చెప్తున్నారు. మీరు చూసినారు మొన్న నుంచి ఇది లాస్ట్ 2 days నుంచే ఈ అటాక్ చూస్తుంటే దాదాపు యుద్ధము అయిపోయే లెవెల్ కు ఇండియా మొత్తం భారతదేశం విజయం ఖాయమైందన్నట్టుగా రాత్రి ఒక్క రోజే మనం చూసినాం. కరాచీ మన 26 షిప్స్ నేవల్ ఫోర్సెస్ నేవల్ షిప్స్
మరి కరాచీ దగ్గర పోయినాయి, కరాచీ పోర్టును డిస్ట్రాయ్ చేసిన, అక్కడ ఇస్లామాబాద్ గాని మరి అట్లనే మరి బలూచిస్తాన్ లో కూడా అటాక్ చేస్తూ మరి ఎక్కడికక్కడ వాళ్ళను మరి పట్టణాలను ఎక్కడికక్కడ మరి నాశనం చేసే కార్యక్రమం చేస్తుండ్రు. మిమ్మలను వదిలిపెట్టే ముచ్చట లేదని చెప్పి ఈ రోజు మరి భారతదేశం వాళ్ళకి బుద్ధి చెప్తున్న సందర్భంగా ఈ రోజు ఈ దేశ పౌరులు అందరం కూడా మేము ఒకటే చెప్తున్నాం, భారత ఆర్మీకి, భారత ఎయిర్ ఫోర్స్, నేవీ మరి అట్లనే ఆర్మీ వెన్నంటి ఈ దేశ పౌరులు 140 కోట్ల మంది మేము మీ వెన్నంటి ఉంటామో. ఇక్కడ ఉన్న యువత కూడా సంధిస్తే మరి ఛాన్స్ ఇస్తే యుద్ధంలోకి మేము కూడా పోతాం అనే పరిస్థితిలో ఇక్కడ ఈ దేశ యువత ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేశంలో లేని యువత ఈ దేశంలో ఉన్నారు. దాదాపు 50% యువత భారతదేశంలో ఉన్నారు. 50% అంటే దాదాపు 70 కోట్ల యువత ఉన్న భారతదేశానికి మన ఆస్తి యువత. ఈ యువత తలుసుకుంటే ఎవ్వరు ఎక్కడ కూడా ఆగరు. మరి అట్లాంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దేశం అంతా కూడా మరి ఈరోజు ఎక్కడికక్కడ మరి అంతా కూడా చైతన్యవంతమైన భారత సైన్యానికి స్ఫూర్తిగా నిలబడుతూ వాళ్ళ వెన్నంటి ఉంటూ మరి ప్రతి దగ్గర పాదయాత్రల ద్వారా ర్యాలీలు చేస్తూ భారత సైన్యానికి మేము మీ వెంబడి ఉన్నామని చెప్పి ఈ సంఘీభావం చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ భువనగిరిలో ఈ సంఘీభావ కార్యక్రమంలో మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా మా కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు, మిగతా మిత్రులు ఉన్నారు.